హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ నేను చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటామంటే సైప్రస్ స్టూడెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఏ విధమైన ప్రాసెస్ ఉంటాయి, అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ స్టడీస్ ఎలా ఉంటాయి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చాలామంది కాల్ చేసి అడిగారు పర్సనల్గా, ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి సైప్రస్లో, అండర్ గ్రాడ్యుయేట్, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలామంది కాల్ చేసి పర్సనల్గా అడిగారు. సో ఈరోజు మనం టాపిక్ వెళ్ళి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో ప్రాసెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ మెయిన్ థింగ్. ఇంగ్లీష్ ఎగ్జామ్ మ్యాండేటరీ అండి సైప్రస్కి. సో లాస్ట్ 2 years బిఫోర్ అలాంటి ఎగ్జామ్ లేదు, బట్ సైప్రస్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేది మ్యాండేటరీగా చేసింది, కన్సిడర్ చేస్తుంది. సో ఐలెట్స్ ఆర్ టోఫెల్స్. ఐలెట్స్ అయితే 5.5 రావాలి, టోఫెల్స్ అయితే 90 మార్క్స్ రావాలి. సో మనం వచ్చేసి బ్యాచిలర్ చేద్దాం. ఇప్పుడు బ్యాచిలర్ గురించి మాట్లాడుతున్నామండి. మనం బ్యాచిలర్ డిగ్రీ సైప్రస్లో చేయాలనుకుంటున్నాం. అయితే యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్, లాట్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం లాట్స్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. సో బ్యాచిలర్ డిగ్రీస్ గురించి మాట్లాడుతుంటే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ర్యాంక్ కార్డ్ అలాంగ్ విత్ యువర్ డాక్యుమెంట్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ పాస్పోర్ట్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం బ్యాచిలర్కి ఎలిజిబిలిటీ అండి. సో మినిమం వచ్చేసి 50% అయితే మినిమం ఉండాలండి, 50% మార్క్స్ అయితే మినిమం ఉండాలి బ్యాచిలర్స్కి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అడ్మిషన్ తీసుకుంటారు. మీరు అప్లోడ్ చేసేది మీ ర్యాంక్ కార్డు అండ్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే యూనివర్సిటీ కానీ కాలేజెస్ కానీ మీకు అడ్మిషన్ వస్తుందండి. ఆ అడ్మిషన్ అడ్మిషన్ మీరు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో సో అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ తర్వాత వచ్చేసి మెడికల్స్ ఉంటాయండి. ఆ మెడికల్స్ చాలా సింపుల్. ఆ మెడికల్ ఫార్మేట్ కూడా కాలేజెస్ మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు మెడికల్ ఫార్మేట్ అనేది పంపిస్తారు. సో అవి వచ్చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మెడికల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చేయించుకొని మెడికల్ చేయించుకుంటారు. ఓకేనా? సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలండి. సైప్రస్ రావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 6.5 lakhs అయితే చూపించాలి. మినిమం అండి, 6.5 lakhs అయితే మినిమం చూపించాలి. బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ బ్యాంక్ లెటర్. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించేటప్పుడు 2 types ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకోవాలండి బ్యాంక్లో నుంచి. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ లెటర్ కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ అపోస్టిల్ చేస్తారండి. సర్టిఫికేట్ ఏవేవి డాక్యుమెంట్స్ మీ అపోస్టిల్ చేస్తారంటే మీ 10th క్లాస్, మీరు ఇంటర్మీడియట్ అండ్ మీ పాస్పోర్ట్, మీ మెడికల్ డాక్యుమెంట్, మీ బ్యాంక్ లెటర్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇవి వచ్చేసి అపోస్టిల్ చేస్తారండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అది కూడా మ్యాండేటరీ అండి అప్లోడ్ రావాలంటే స్టూడెంట్ వీసాకి. సో పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సేమ్ యాజ్ యూజువల్ మీరు పాస్పోర్ట్ లాగానే అప్లై చేసుకుంటారు. సో పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు యాజ్ యూజువల్ పాస్పోర్ట్ లాగానే అప్లై చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తుంది అది. ఇప్పుడు పీసీసీ రానికి 2 months 3 months అలా టైం పడుతుంది. సో మ్యాక్సిమం 2 months. మీరు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ రావాలనుకుంటున్నారో మీరు అప్పుడే పీసీసీ అప్లై చేసుకున్నారంటే బెటర్ అండి. ప్రాబ్లం మీరు ట్రావెల్ మీ వీసా వచ్చే టైంకి పీసీసీ వస్తుంది. సో సర్టిఫికేట్ అపోస్టిల్కి 10th, ఇంటర్, పాస్పోర్ట్, మెడికల్, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ లెటర్ అండ్ పీసీసీ ఇవన్నీ సర్టిఫికేట్ అపోస్టిల్ అయ్యి యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ వస్తుంది ఇక్కడికి సైప్రస్కి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇమిగ్రేషన్లో అప్లోడ్ చేస్తారు. సో దెన్ మీకు ఒక కాలేజ్ ఫీజు కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి పంపిస్తారు. అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఓకే పర్ఫెక్ట్, మీకు మీ కాలేజ్ యూనివర్సిటీ ఫీజు పే చేసుకోండి, మీ కాలేజ్ ఫీజు పే చేసుకోండి ఒక డాక్యుమెంట్స్ అయితే పంపిస్తారు మీకు. లెటర్కి వచ్చేసి మీరు కాలేజ్ ఫీజు పే చేసుకుంటారండి. కాలేజ్ ఫీజు అయితే కాలేజ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు అయితే యూనివర్సిటీ ఫీజు అవి పే చేసుకుంటారు. సో అవి వచ్చేసి యూనివర్సిటీ ఫీజు చాలా తక్కువ ఉంటుందండి. యూనివర్సిటీ చాలా తక్కువ ఉంటుంది ఫీజెస్ వచ్చేసి. అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ సైప్రస్కి అది చాలా తక్కువ ఉంటుందండి.
మీరు ఫీ పే చేసిన ఆఫ్టర్ 30 days, మీరు ఫీజు పే చేసిన ఆఫ్టర్ 30 daysకే మీకు వీసా స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీరు ఫీ పే చేస్తారో ఆఫ్టర్ 30 days అప్పటి నుంచి మీకు వీసా స్టార్ట్ అవుతుందండి. సో మ్యాక్స్ ఇంకా 1 by 1 లిస్ట్ వైజ్గా ఇస్తూ ఉంటారు వీసాలు. సో మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మ్యాక్సిమం ఆఫ్టర్ 30 days అంటే 40 days లోపు అందరు రిసీవ్ చేసుకుంటారు వీసాలు. సో ఇవన్నీ ప్రాసెస్ సైప్రస్ రావడానికి ఎన్ని మంత్స్ టైం పడుతుందా అంటే 2 months అండి. ఓన్లీ 2 months టైం పడుతుంది. వితిన్ 2 monthsలో సైప్రస్ వీసా అనేది మీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే మీ వీసాలు రిజెక్ట్ అవుతాయో ఇక్కడ సైప్రస్కి మ్యాక్సిమం వీసా రిజెక్ట్ కావండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు వీసా డ్రాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పేపర్ వీసా అండి, మీరు వీసా డ్రాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు యూనివర్సిటీ నుంచే వీసాలు వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఓకేనా? అయితే మీ వీసా రిజెక్ట్ అవడానికి రీజన్ అండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్టే. ఓకే, సో దెన్ మీ యూనివర్సిటీ అప్లికేషన్స్ మీద ఎంతైతే యూనివర్సిటీ ఫీజు ఉంటుందో అవి మస్ట్ అండ్ షుడ్ బి పే చేయాలి. అవి పే చేయకపోతే అప్పుడు మీ వీసా రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ అండి. థ్యాంక్ యూ. సో ఇది సైప్రస్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ గురించి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది బ్యాచిలర్ డిగ్రీస్ గురించి అండి. సో ఇప్పుడు వచ్చేసి మాస్టర్స్ గురించి. మాస్టర్స్ అంటే యూరోప్లో వచ్చేసి సైప్రస్కి వచ్చేసి మ్యాక్సిమం ఎంబీఏ ఉంటుందండి. మాస్టర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీలు మాత్రమే ఉంటుంది. ఒక 2 యూనివర్సిటీలో అయితే మాస్టర్స్ ఉంటాయండి. సో మాస్టర్స్ చేయాలనుకుంటే మినిమం వచ్చేసి 70% ఉండాలండి. మీ బీటెక్ పర్సెంటేజ్ వచ్చేసి 70 ఉండాలి. అండ్ ఇంటర్ 10th అండ్ ఇంటర్ వచ్చేసి 65-68% ఉండాలండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి ఇందాక చెప్పా కదా, ఐఎల్స్ అయితే 5.5, టోఫెల్స్ అయితే 90 మార్క్స్ ఉండాలండి ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి. సో దెన్ మీ ప్రాసెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాచిలర్స్గానే ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అన్ని యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తే కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది, అడ్మిషన్ లెటర్ వస్తుందండి యూనివర్సిటీస్ నుంచి. సో దెన్ అక్కడ నుంచి మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ మెడికల్ ఉంటుంది, సర్టిఫికేట్ అపోస్టిల్స్ ఉంటాయి, టీసీసీ ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఉంటుందండి మీ ప్రాసెస్ కూడా. సో మ్యాక్స్ వీసా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. 100కి 100% వీసా వస్తుంది. మీ యూనివర్సిటీ ఫీజు అయితే మీరు పర్ఫెక్ట్గా పే చేస్తే 100% అయితే వీసాలు వస్తున్నాయి. డోంట్ వరీ, ఆ విషయం వేస్తే నో ప్రాబ్లం. సో వితిన్ 2 monthsలో మీరు వీసా రిసీవ్ చేసుకుంటారు. సో దెన్ మన స్టడీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి? 2 types ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయండి సైప్రస్లో. సో మ్యాక్సిమం మన ఇండియన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు. 2 types ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ 2 types ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక సపరేట్ కాలేజీ అండ్ సపరేట్ ఎడ్యుకేషన్స్ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ 4 days కాలేజీకి వెళ్తారు. వాళ్ళ అసైన్మెంట్స్ కానీ, సెమిస్టర్స్ కానీ, మిడ్ ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి వీక్లీ 4 days. సో దెన్ వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తారు, అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయాలి. అండ్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం సెమిస్టర్స్ కూడా ఉంటుందండి, సెమిస్టర్ రాసి పాస్ అవ్వాలి. సో మీకు తెలిసిందే కదా, మన ఇండియాలో సెమిస్టర్ రాయాలి డెఫినెట్లీగా. సో ఇక్కడ కూడా సేమ్ రూల్, సెమిస్టర్ రాస్తేనే అన్ని సబ్జెక్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రాయకపోతే ప్రమోట్ అనేది చేయరు, మళ్ళీ మీరు రాసుకోవాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చేసి కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మాట్లాడుకొని మ్యాక్సిమం బయట జాబ్ చేసుకుంటారండి. నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ జాబ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ కంట్రీ అండి. జాబ్స్కి మన ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు. మన కాలేజ్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో మనం వచ్చేసి బయట వచ్చేసి ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎర్నింగ్ విషయానికి వస్తే మ్యాక్స్ 1.8 lakhs 1.5 lakhs వరకు గెయిన్ చేయగలగండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్స్ కానీ చాలా పెరిగాయి. బిఫోర్తో పోలిస్తే ఈ వార్ వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్స్ అనేది పెరుగుతుందండి. ఫుడ్, రూమ్ రెంట్ అండ్ ఎక్సెట్రా కాస్ట్ ఆఫ్ లివింగ్స్ వచ్చేసి ఒక 35,000 వరకు అవుతున్నాయండి. సో మీరు ఎర్నింగ్ విషయానికి వస్తే మీరు మ్యాక్సిమం ఫుల్ టైం జాబులు చేసుకుంటారు, నో ప్రాబ్లం. అండ్ ఎవరైతే పర్ఫెక్ట్గా వచ్చి చదువుకోవాలనుకుంటున్నారో
లైక్ బ్యాచిలర్స్ మాస్టర్ అయితే మాస్టర్, ఎంబీఏ అయితే ఎంబీఏ. సో ఎంబీఏ కూడా మాస్టర్స్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ వచ్చేసి 4 days కాలేజీకి వెళ్తారండి. వీక్లీ 4 days కాలేజ్ ఉంటుంది. సేమ్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటుంది. సో వాళ్ళు ఆ విషయానికి వచ్చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారండి కాలేజీ వాళ్ళకి. ప్రాసెస్ గురించి మీకు కన్ఫర్మేషన్ తెలియాలంటే, ప్రాసెస్ గురించి మీకు తెలియకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో మనకు వచ్చేసి కన్సల్టెన్సీ ఉంది మాచర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్టిక్ అండ్ మాచర్లో కన్సల్టెన్సీ ఉందండి. కన్సల్టెన్సీ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో ఇప్పటిదాకా మన కన్సల్టెన్సీ నుంచి చాలామంది వచ్చారు అండ్ చాలామంది కూడా వస్తున్నారు సైప్రస్కి. ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఫ్రమ్ మాచర్ల.